My dear students, good morning to all of you. Welcome to our maths classroom. ఈరోజు మన ఫోర్త్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనం ఈరోజు ఎక్సర్సైజ్ 4.2 కొత్త ఎక్సర్సైజ్ ఇది. మన ఎక్సర్సైజ్ 4.1 కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 4.2లో ప్రాబ్లమ్స్ చేద్దాం. స్టూడెంట్స్, ఎక్సర్సైజ్ 4.1లో ఉండే స్టెప్ లెక్కలైనా 4.2లో ఉండేటివైనా కూడా అన్నీ ఒకే మోడల్. సో డేటా ఉంటుంది, ఆ డేటాలో 2 కీ సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్సెస్ని మనం యూజ్ చేసినప్పుడు 2 లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. సో వాటిని మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి వాటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. సో అన్నీ ఒకే విధమైనటువంటి పద్ధతిలో ఉంటాయి. సో మనం ఎక్కడ ఆ కీ సెంటెన్సెస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకొని మన ప్రాబ్లం చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, the ratio of incomes of 2 persons is 9:7 and the ratio of their expenditures is 4:3. సో ఇక్కడ 2 persons ఉన్నారు, వాళ్ళ యొక్క ఇన్కమ్స్ రేషియో ఇచ్చారు 9:7 అని, అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ కూడా ఇచ్చారు, ఎక్స్పెండిచర్స్ రేషియో 4:3. నెక్స్ట్, if each of them manages to save 2000 rupees per month. సో వాళ్ళు ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్ ఇచ్చిన తర్వాత, ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత ఇద్దరు కూడా 2000 రూపీస్ పర్ మంత్ వాళ్ళు సేవ్ చేస్తారు. ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్. అలా అయినట్లయితే వాట్ ఈస్ ద ఇన్కమ్ పర్ మంత్ అని చెప్పని ఈచ్ వన్ది కనుక్కోమన్నారు. సో మనం ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రేషియోస్, ఎక్స్పెండిచర్ ఫస్ట్ ఇన్కమ్స్ రేషియో 9:7, నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ రేషియో 4:3. సో వీటిని మనం ఇన్కమ్స్ రేషియోని ఎక్సెల్లోకి మార్చుకుందాం. లెట్ us టేక్ దేర్ ఇన్కమ్స్ రేషియో 9x:7x. సో ఇన్కమ్స్ రేషియోని మనం ఎక్సెల్లోకి మార్చుకుందాం, ఎక్స్పెండిచర్ రేషియోని వైల్లోకి మార్చుకుందాం. అలా మార్చుకొని రాసిన తర్వాత, సో యాజ్ పర్ డేటా ఈచ్ ఆఫ్ దెమ్ సేవ్ ₹2000 పర్ మంత్. అంటే ఫస్ట్ పర్సన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే 9x రూపీస్ అతని యొక్క ఇన్కమ్, 9x రూపీస్, అతని యొక్క ఎక్స్పెండిచర్ 4y. అలాగే సెకండ్ పర్సన్కి 7x రూపీస్ ఇన్కమ్, అలాగే ఎక్స్పెండిచర్ 3y. సో ఇప్పుడు మనకేమర్థం అవుతుంది, ఫస్ట్ పర్సన్కి సంబంధించి 9xలో నుంచి, అంటే అతని యొక్క ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ కనుక సబ్ట్రాక్షన్ చేస్తే అతనికి నెలకి 2000 రూపీస్ మిగులుతుంది అని చెప్పి మనం రాసుకోవచ్చు. అంటే 9x - 4y = 2000 రూపీస్. అది ఫస్ట్ పర్సన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పర్సను ఇన్కమ్ 7x, ఎక్స్పెండిచర్ 3y. కాబట్టి 7x - 3y 2000కి సమానం అవుతుంది, ఎందుకంటే అతనికి 2000 మిగులుతుంది కదా. అందువల్ల ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే 2000 రాసుకోవచ్చు. సో ఈ విధంగా 2 ఈక్వేషన్లు వస్తాయి మనకు. సో ఫర్ ద ఫస్ట్ పర్సన్, సో ఈ రాసిన తర్వాత, సో ఫర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ 9x మైనస్ ఎక్స్పెండిచర్ 4y = అతనికి సేవింగ్కి సమానం, అంటే 2000 రూపీస్. అదేవిధంగా ఫర్ ద సెకండ్ పర్సన్ ఇన్కమ్ 7x మైనస్ ఎక్స్పెండిచర్ 3y = 2000. ఆయన కూడా ₹2000 మిగిలిస్తాడు. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సో నౌ సాల్వింగ్ 1, 2. సాల్వింగ్ 1, 2. సో సాల్వింగ్ 1, 2 అంటే మనం ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం. ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చూడాలి, ఎక్స్ కోఎఫిషియంట్లు సమానంగా ఉన్నాయా, లేవు. వై కోఎఫిషియంట్లు సమానంగా ఉన్నాయా, లేవు. సో ఏదో ఒకటి సమానం చేసుకోవాలి. నేనేం చేస్తానంటే వై కోఎఫిషియంట్లు సమానం అయ్యే విధంగా చేస్తాను. ఎలా అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను, సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేస్తాను.
అప్పుడు y కోఎఫిషియంట్లు సమానం అయిపోతాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ 3తో కాబట్టి 3 9 27x మైనస్ 3 4 12y ఈజ్ ఈక్వల్ టు 3 2 6000. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని 4తో కాబట్టి 4 7 28x మైనస్ 4 3 12y ఈజ్ ఈక్వల్ టు 4 2 8000. సో ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేయాలంటే ఇప్పుడు అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా, సో ఇక్కడ ఇది మనం క్యాన్సిల్ చేయాలనుకున్నది. సో క్యాన్సిల్ చేయాలనుకున్న రెండు టర్మ్స్ యొక్క గుర్తులు ఒకే విధంగా ఉన్నాయి. ఒకే విధంగా ఉన్నప్పుడు మనం అడిషన్ చేసినందువల్ల ఉపయోగం లేదు. సబ్ట్రాక్షన్ చేసుకుంటే గుర్తులు మార్చుకుంటే క్యాన్సిలేషన్ పోతాయి. కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ పోతాయి. మైనస్ 12y ప్లస్ 12y క్యాన్సిల్ పోతాయి. సో ఇక్కడ చూస్తే 27x మైనస్ 28x మైనస్ x వస్తుంది. మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 6000 మైనస్ 8000 మైనస్ 2000. కాబట్టి క్యాన్సిలేషన్ పోతే x ఈజ్ ఈక్వల్ టు 2000, x ఈజ్ ఈక్వల్ 2000 వచ్చింది. సో నెక్స్ట్ y వాల్యూ కావాలి కదా. y వాల్యూ కావాలంటే మనం ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ప్రాబ్లంలో y వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్ అన్నారు. ఇన్కమ్స్ రేషియో ఎలా ఉండేది, ఎక్స్లోనే కదా ఉండేది. మన దగ్గర ఎక్స్ వచ్చింది కదా, సో ఇంకా y కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం అన్ని సందర్భాల్లో ఎక్స్ వచ్చిన తర్వాత y కనుక్కుంటుంటాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో y కనుక్కోవాల్సిన అవసరం లేదు. y కనుక్కున్నందువల్ల ఏంది ఉపయోగం, ఎక్స్పెండిచర్స్ తెలుస్తాయి. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్లో ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్ అన్నారు. కాబట్టి ఈ ఎక్స్ వాల్యూని కనుక ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేస్తే వాళ్ళ యొక్క మంత్లీ ఇన్కమ్ తెలిసిపోతుంది. సో దేర్ ఫోర్ ఫస్ట్ పర్సన్ మంత్లీ ఇన్కమ్ ఇలా కూడా రాసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ వేరే విధంగా రాస్తాను. దేర్ ఫోర్ మంత్లీ ఇన్కమ్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 9x ఈజ్ టు 7x. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 2000 వచ్చింది కదా x ఈజ్ టు 7 into 2000. This is equal 18,000 is to 14,000. Therefore, first person income is equal 18,000 rupees. Second person income is equal to rupees 14,000 rupees. కాబట్టి ఈ క్వశ్చన్లో మనం y కనుక్కోవాల్సిన అవసరము లేదు. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఈ ఎక్సర్సైజ్ 4.2లో సెకండ్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఏ టూ డిజిట్ నంబర్ అండ్ ద నంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్ ఈ 66. సో ఇక్కడ కీ పాయింట్ ఉంది స్టూడెంట్స్. If the digits of the number differ by 2, find the number. So first ఇంకోసారి చదువుతాం. The sum of a 2-digit number and the number obtained by reversing its digits is 66. That is one sentence. Next, another sentence. If the digits are differ by 2, then ఫైండ్ ద నంబర్. సో ఇక్కడ మనం దీన్ని జాగ్రత్తగా రెండు సెంటెన్స్లు తీసుకొని రెండు ఈక్వేషన్లు ఫామ్ చేస్తాం. వాటిని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ మనకు గివెన్లో ఏంటంటే, గివెన్లో ఒక 2 డిజిట్ నెంబర్ ఉందంట. 2 డిజిట్ నెంబర్ మనకు తెలుసు కదా, 10 నుంచి 99 వరకు 2 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. సో వాటిని మనం జనరల్గా రాసేటప్పుడు సపోజ్ 23 అనుకోండి, 23 ఉంది మనకు. సో ఇది యూనిట్స్ ప్లేసు, ఇది టెన్స్ ప్లేస్. దీన్ని ఎలా రాస్తాం మనం చూడండి. జనరల్గా మనం చిన్నప్పుడు 3rd క్లాస్లో అప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ ఫామ్లో 10 into 2 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10 into 2 ప్లస్ ఇది వన్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్ కాబట్టి 1 into 3. సో ఇక్కడ 1 రాసినా రాయకపోయినా పర్వాలేదు. సో 3 అని రాస్తే చాలు. 10 into 3 10 into 2 plus 3. సో దీన్ని ఎక్స్పాన్షన్ ఫామ్ అంటాం. ఇప్పుడు నేను తీసుకునే 2 డిజిట్ నెంబర్లో లెట్
units place is equal to x, tens place is equal to y. సో ఈ విధంగా నేను తీసుకున్నప్పుడు therefore number is equal to ఇలా రాసినట్లయితే టెన్స్ ప్లేస్లో y కాబట్టి 10 into y ప్లస్ యూనిట్స్ ప్లేస్లో x. సో ఇలా రాశాను అనమాట దీన్ని. సో దీన్ని ఏమనొచ్చు మనం 10y ప్లస్ x అనొచ్చు. ఇది నంబర్ అనమాట, ఇది నంబర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నంబర్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే అండ్ ద నంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్, ద నంబర్ obtained by reversing its digits is అంటే యూనిట్స్ ప్లేస్లో ఉండే నెంబర్ టెన్స్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలంట, టెన్స్ ప్లేస్లో ఉండే నెంబర్ యూనిట్స్ ప్లేస్లోకి వచ్చేయాలి, రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్. అప్పుడు కొత్త నెంబర్ ఏమొస్తుంది మనకు? సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఇంతకుముందు ఎక్స్ ఉండింది, టెన్స్ ప్లేస్లో వై ఉండింది కదా, రివర్స్ అయిపోతాయి. రివర్స్ అయిపోయినప్పుడు 10y ప్లస్ ఎక్స్ కాస్త 10x ప్లస్ వై అయిపోయింది. సో ఇదొక ఇంతకుముందు మనం రాసుకునేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ సెంటెన్స్ ఏం చెప్తున్నాడంటే ఈ రెండిటి యొక్క సమ్ ఇదేంది నంబర్ ఎక్స్ అనేది యూనిట్స్ ప్లేసు, వై అనేది టెన్స్ ప్లేస్ అనుకున్నప్పుడు వచ్చిన నంబర్. ఇదేంది ఆ నంబర్స్ని ఇక్కడ వచ్చిన డిజిట్స్ ప్లేస్లోని రివర్స్ చేసేసినప్పుడు వచ్చినటువంటి నంబర్. ఈ రెండిటి యొక్క సమ్ 66 అని ఇక్కడ చెప్పాడు. ఏమని? ద సమ్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ అండ్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 66 అని చెప్పాడు. కాబట్టి యాజ్ పర్ డేటా దిస్ 10y ప్లస్ ఎక్స్ and this 10x plus y is equal to 66. So now x plus 10x 11x, 10y plus y 11y is equal to 66. So now we divide whole equation by 11. Whole equation divided by 11, we get this is x, this is y, this is 6. 11 6 are 66. This is 6. This is equation number 1. సో ఇక్కడ ఈ రెండు కీ పాయింట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఎక్స్ వై అనుకున్నప్పుడు వచ్చిన నంబర్, నెక్స్ట్ వీటిని రివర్స్ చేసినప్పుడు టెన్స్ ప్లేస్లో ఉండేటువంటిది యూనిట్స్ ప్లేస్లో ఉండేది టెన్స్ ప్లేస్లోకి రివర్స్ చేసినప్పుడు వచ్చిన నంబరు. సో ఈ రెండింటిని సమ్ చేస్తే సమ్ ఆఫ్ అన్నాడు, ఈ రెండింటిని సమ్ చేస్తే 66 అని చెప్పారు. సో అందువల్ల అలా చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి. ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్ డిఫర్ బై 2, డిజిట్స్ ఏంది ఇవి కదా, ఇటు యొక్క డిఫరెన్స్ 2 అంట. సో అది రాసుకున్నాం. కేస్ 2 ఇది వచ్చి కేస్ 2, ఇక్కడ వచ్చి కేస్ 1, ఇది కేస్ 1. సో కేస్ 2లో ఏం చెప్తున్నారంటే ఇఫ్ ద డిజిట్స్ డిఫర్ బై 2, దిస్ ఇంప్లైస్ మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ వై is equal to 2. This is equation number 2. If the digits differ by 2, ఇది కేస్ 2లో మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. సో దాన్ని బట్టి మనం x minus y is equal to 2. Now solving 1 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంది, x plus y is equal to 6. సెకండ్ ఈక్వేషన్ x minus y is equal to 2. సో స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో y కోఎఫిషియంట్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, గుర్తులు వేరుగా ఉన్నాయి కాబట్టి ఈజీగా క్యాన్సిల్ పోతాయి. సో అంటే క్యాన్సిల్ పోయినాయంటే అర్థం ఏమైనా అడిషన్ చేస్తున్నాం మనం. 2x is equal to 6 plus 2 8, x is equal to 4. సో x is ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు x equal to 4 వచ్చింది కదా మనకు. ఈ x equal to 4 వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, substitute x equal to 4 in
1. అప్పుడు మనకు 4 + y ఈజ్ ఈక్వల్ టు 6. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్, ఈ 4 అట్లా వెళ్ళిపోతే 6 - 4 2. సో y ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. సో x ఈక్వల్ టు 4, y ఈక్వల్ 2 వచ్చింది కదా. ఇప్పుడు మన కీ పాయింట్స్ ఇవి. సో వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైండ్ ద నంబర్స్ అన్నారు కదా, ఫైండ్ ద నంబర్స్ కాబట్టి ఈ 2 నంబర్స్ వస్తాయి. సో కాబట్టి నౌ నంబర్స్ ఏమొస్తాయి? ఫస్ట్ది 10y + x, 10y + x. సో x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 10y 10 × 20 + 4 24. నెక్స్ట్ 10x + y, 10x + y అంటే 10x + y వచ్చేసి 10 4s are 40. చూడండి 40 + 2. సో దిస్ ఈజ్ 42. సో కాబట్టి నంబర్స్ 10y + x అనుకున్నప్పుడు మనకు వచ్చిన నంబర్ ఇది, 10x + y అనుకున్నప్పుడు మనకు వచ్చిన నంబరు ఇదనమాట. సో అవర్ ఆన్సర్ ఈజ్ 24 and 42. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees. ఫైండ్ ద యాంగిల్స్. సో ఇక్కడ ఒక సప్లిమెంటరీ యాంగిల్స్కి సంబంధించిన ప్రాబ్లం ఇచ్చాడు. మనకు తెలుసు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి సమ్ము 180 degrees ఉంటుంది. సో ఇంకా ఏం చెప్పాడంటే, ఆ రెండిట్లో ఒకటి పెద్దది ఉంది, ఒకటి చిన్నది ఉంది. సో పెద్దది ఎంత ఉంటుందంటే చిన్నదానికంటే 18 degrees ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ చెప్పినటువంటిది. ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees. ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు. సో ఇక్కడ మనం 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు కదా. సో అవి ఎంతో మనకు తెలియదు. వాటిని మనం x, y అనుకుందాం. వీటిల్లో లార్జర్ x అనుకుందాం, స్మాలర్ని వచ్చేసి y అనుకుందాం. సో మొత్తం మీద ఇవి 2 సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి నౌ వాటి యొక్క సమ్ము x + y ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. మనకు తెలుసు సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకా ఏం చెప్పి, దిస్ ఈజ్ కేస్ 1 అయిపోతుంది ఇది. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2లో లార్జర్ ఈజ్ ఎక్సీడ్స్ 18 degrees విత్ స్మాలర్. అంటే ఇక్కడ లార్జర్ ఏంది, మనం లార్జర్ ఏమనుకోన్నాం, x అనుకోన్నాం. స్మాలర్ ఏమనుకోన్నాం, y అనుకోన్నాం. x అనేది పెద్దదంట. ఎంత పెద్దది? స్మాలర్ కంటే 18 పెద్దది. కాబట్టి దీనికి 18 యాడ్ చేయాలి. అప్పుడు ఆ 2 సమానం అవుతాయి. సో ఎంత పెద్దదంటే స్మాలర్ కంటే 18 పెద్దది. కాబట్టి దీని నుంచి మనం ఒక ఈక్వేషన్ రాస్తే x - y ఈజ్ ఈక్వల్ 18. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో నౌ సాల్వింగ్ 1 2. సాల్వింగ్ 1 2. సో ఫస్ట్ ఈక్వేషన్ x + y ఈజ్ ఈక్వల్ టు 180. సెకండ్ ఈక్వేషన్ x - y ఈజ్ ఈక్వల్ 18. సో మనం ఇప్పుడు వెంటనే ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో 2x ఈజ్ ఈక్వల్ 180 + 18 198. కాబట్టి x ఈజ్ ఈక్వల్ 198/2. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకు దిస్ ఈజ్ ఈక్వల్ 2 9 18, 2 9 18. x ఈజ్ ఈక్వల్ 99 degrees. నెక్స్ట్ y కావాలంటే మనం సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 99 degrees in 1. సో 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 99 degrees + y ఈజ్ ఈక్వల్ టు 180. y ఈజ్ ఈక్వల్ 180 - 99. సో ఇప్పుడు మనం 180లోంచి 100 తీసేద్దాం అనుకుందాం. 100 తీసేస్తే 80 వస్తుంది. 100 కాదు కదా, మనకి 99 కదా, 81 వస్తుంది ఇక్కడ మనకు. 81 degrees. దేర్ఫోర్ ఇక్కడ మనం ఏమడిగాడు, ఫైండ్ ద యాంగిల్స్. దేర్ఫోర్ లార్జర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, లార్జరు 99 degrees. స్మాలర్ ఈక్వల్ టు 81 degrees. సో దట్స్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా స్టెప్స్ చదువుకోవాలి. స్టెప్స్లో 2 కేసులు ఉంటాయి మనకు. ఫస్ట్ కేసుతో ఒక ఈక్వేషను, సెకండ్ కేసుతో ఒక ఈక్వేషన్ మనం రాసుకోవాలి. వాటిని ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసుకోవాలి. అంతే, ప్రతి క్వశ్చన్ అంతే. ఓకే స్టూడెంట్స్, అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో 4th question, the taxi charges in Hyderabad
the taxi charges in Hyderabad are fixed along with charge for distance covered. సో హైదరాబాద్లో చార్జెస్ ఎలా ఫిక్స్ చేస్తారో ఈ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers ద చార్జ్ పెయిడ్ ఈస్ 220 rupees. ఫర్ ఏ జర్నీ ఆఫ్ 15 kilometers ద చార్జ్ పెయిడ్ ఈస్ 310 rupees. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫిక్స్డ్ అలాంగ్ విత్ చార్జ్ పర్ డిస్టెన్స్ కవర్డ్. హైదరాబాద్లో ట్యాక్సీ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, దాంతోపాటు ప్రతి కిలోమీటర్కి కొంత అమౌంట్ మనం చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. హైదరాబాద్లో ఒక డిస్టెన్స్ మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ కొంత ఫిక్స్డ్ అమౌంట్ ఎంతో కొంత ఉంటుంది, దాంతోపాటుగా ప్రతి కిలోమీటర్కి ఎంత అని చెల్లించాల్సి ఉంటుంది అది. సో ఆ విధంగా ఛార్జెస్ ఉన్నట్లప్పుడు సో ఇక్కడ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometersకి 220 పెయిడ్ చేశారు. ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometersకి 310 పెయిడ్ చేశారు. అయితే వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో హైదరాబాద్ ఛార్జెస్ అన్నీ కూడా ట్యాక్సీ ఛార్జెస్ అన్నీ ఎలా ఉంటుందంటే కొంత అమౌంట్ ఖచ్చితంగా ఉంటుంది, బేసిక్ అమౌంట్. దాని తర్వాత ప్రతి కిలోమీటర్కి కొంత అమౌంట్ మనం చెల్లించాల్సి ఉంటుంది. సో అవి మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం లెట్ ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ₹X అండ్ ప్రతి కిలోమీటర్కి ఎంతో అంత ఇవ్వాలి కదా, దాన్ని చార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ ₹Y. సో ఇదేమో ఫిక్స్డ్ ఛార్జ్, ఇదేమో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే అన్ని ఇంటూ Y అనమాట. సో ఇక్కడ మనకు కేస్ 1 ఎంత ఇచ్చారంట? కేస్ 1లో 10 kilometers జర్నీ చేస్తే 220 ఇచ్చారు. కేస్ 1 ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 km charge paid for a distance of 10 km charge paid is equal to 220 rupees. 220 అంటే ఈ 10 km తిరిగినప్పుడు 220 ఇచ్చారంటే దానిలో ఫిక్స్డ్ ఛార్జ్ X ఉంది, 10 kilometers కదా, కిలోమీటర్కి ₹Y లెక్కన 10 kilometersగా 10Y, ఈ టోటల్ అమౌంట్ 220. ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది మనకు. నెక్స్ట్ కేస్ 2లో ఏం చెప్పారు? ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers charge paid is equal to ₹310. అంటే ఏమని ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది ప్లస్ 15 kilometers తిరిగారు కాబట్టి 1 kilometerకి ₹Y లెక్కన 15Y is equal to 310. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, ఛార్జ్ పర్ కిలోమీటర్ అంతా తెలిసిపోతుంది మనకు. నౌ సాల్వింగ్ 1, 2. సో ఫస్ట్ ఈక్వేషన్ x plus 10y is equal to 220. సెకండ్ ఈక్వేషన్ x plus 15y is equal to 310. సో వీటిని సాల్వ్ చేయాలంటే ఎలిమినేషన్ మెథడ్లో చూడండి స్టూడెంట్స్, ఎక్స్ కోఎఫిషియంట్లు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు సబ్ట్రాక్షన్ కానీ చేసినట్లయితే ఎక్స్ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఎక్స్ షుడ్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ 10y minus 15y minus 5y is equal, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనం మైనస్ వాల్యూ వస్తుంది. సో 0, 11లోంచి 2 పోతే 9, సో -90. మైనస్ షుడ్ బి క్యాన్సిల్ అవుట్. 5y is equal to 90, y is equal to 90 by 5, this is 18. Therefore y is equal to 18. Now to get x value, substitute this y in equation number 1. Now substitute
y equal to 18 in 1. Therefore x plus 10 into 18 is equal to 220. So x plus 180 is equal to 220. Now this 180 should goes to that side. X equal to 220 minus 180, this is 40. Therefore x is equal to 40. So x is equal to 40. That means fixed charge is 40 rupees and charge per kilometer is 18 rupees. అది ఇక్కడ మనకు అడిగారు ఇక్కడ మనకు. సో అది రాసుకోవాలి మనం. నెక్స్ట్, హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ఏ ట్రావెలింగ్ ఆఫ్ 25 కిలోమీటర్స్. సో 25 కిలోమీటర్స్ జర్నీ చేయాలంటే ఆయన ఎంత ఛార్జ్ చేయాలని అంటే 25 ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ చేసుకోవాలి మనం. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత 40 ప్లస్ 25 ఇంటూ 18. సో ఇది ఎంత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అది మనకు ఈ సెకండ్ దానికి మనకు ఆన్సర్ అవుతుంది. హౌ మచ్ డస్ ఎ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఆఫ్ 25 కిలోమీటర్స్. సో 25 కిలోమీటర్స్ జర్నీ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ 40 రూపీస్ పే చేయాలి. దాంతోపాటుగా ఛార్జ్ పర్ కిలోమీటర్ 18 కదా, 25 కిలోమీటర్స్ జర్నీ చేస్తాడు కదా, 25 ఇంటూ 18. సో ఇది మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో అది మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ వాల్యూ ఈజ్ 490 rupees. 490 should be paid. Okay students.